యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తూ తెలుగు సినీ పరిశ్రమకు తొలిసారిగా పరిచయం అవుతోంది. అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఏప్రిల్ 5వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా 2 భాగాలుగా రానుండడంతో మొదటి భాగం విజయదశమికి వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని సెప్టెంబర్ 27కు మార్చారు. దీనివల్ల ఓపెనింగ్ కలెక్షన్లతో పాటు సినిమా బ్లాక్ బస్టర్ అనే టాక్ వస్తే దసరా పండుగకు వచ్చే సెలవులన్నీ బోనస్ అని చిత్ర బృందం అభిప్రాయపడుతోంది. విడుదలకు ముందే దేవర సినిమా సంచలన రికార్డు నెలకొల్పింది. రిలీజ్కు ముందే లాభాల్లోకి వెళ్లి నిర్మాతలను ఆనందంలో ముంచెత్తింది. ఈ చిత్రం నైజాం హక్కులను దిల్రాజ్ దక్కించుకున్నారు. ఆయన దీనికోసం నిర్మాతలకు భారీగా ముట్ట చెప్పినట్లు తెలుస్తోంది. తర్వాత హిందీ బెల్ట్ లో కరణ్ జోహార్, అనిల్ తడాని దక్కించుకున్నారు. వీళ్ళిద్దరు కూడా ఈ సినిమాను విడుదల చేస్తుండటంతో సినిమా బ్లాక్ బస్టర్ అయినట్లే అనే ఆనందంలో అభిమానులు ఉన్నారు. విదేశాల్లో కూడా దేవరను భారీగా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఓవర్సీస్ లో విడుదల చేసేందుకు చాలా సంస్థలు ముందుకొచ్చినప్పటికీ నిర్మాతలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి నాన్ థియేట్రికల్ వ్యాపారం కూడా పూర్తయింది. ఓటీటీలో విడుదల చేసేందుకు నెట్ఫ్లిక్స్ సంస్థ హక్కులను దక్కించుకుంది. దీనికోసం ఎంత కోట్ చేసింది అనే విషయం బయటకు రాలేదు. స్టార్ మా సంస్థ శాటిలైట్ హక్కులను తీసుకుంది. దేవర విడుదలకు ముందే లాభాల్లోకి వచ్చిందని, విజయదశమికి వచ్చే కలెక్షన్లని బోనస్ అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మిక్కిలేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.